బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పార్కింగ్ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు రహదారులు పక్కనే నిలుపుతుండటంతో దేవస్థానం వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్లమ్మను దర్శించుకోవడానికి నగరం, రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేలాదిగా భక్తులు వస్తుంటారు. వీరి సౌకర్యార్థం ఆధునిక హంగులతో కూడిన 5 అంతస్తుల మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కోట్ల రూపాయలతో నిర్మించాలని 2017లో నిర్ణయించారు. మొదట్లో పనులు చకచకా జరిగాయి. కరోనాతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అప్పుడు మంత్రిగా ఉన్న తలసాని చొరవతో 1165 గజాల స్థలంలో ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. పనులు మళ్లీ మొదలయ్యాయి. 3 స్లాబ్లు వేశాక పనులు ఆగిపోయాయి. కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావాలంటే నిధులు కావాలి. దేవస్థానానికి సంబంధించిన నిధులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. వీటిని తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. దేవాదాయ శాఖ కమిషనర్ ఇందుకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ ఫైల్ కమిషనర్ కార్యాలయంలో ఉంది. దీంతో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. మరో 3 స్లాబ్లతో పాటు మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంది. పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో ఉత్సవాల సమయాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో దాటుతోంది. కానీ వచ్చిన భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం మాత్రం విఫలమవుతుంది. అంతేకాకుండా ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా పూర్తి అవ్వకపోవడంలో భక్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఈ పార్కింగ్ కాంప్లెక్స్ తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని అయితే భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.